తినే విషయములను గూర్చి సంఘము తీసుకోవలసిన జాగ్రత్త. తిను విషయము, తిను వాటి విషయము, లేక మనవన్నీ తినొచ్చా లేదా, విశ్వాసి నేర్చుకోవలసినవి సంఘ క్రమములో ఉన్నటువంటి నియమాలను గూర్చి మొదటి భాగంగా పోయిన ఆదివారం మనం నేర్చుకున్నాం ఆ విషయాలు. దానికి కొనసాగింపుగా ఈ రోజున కూడా మరికొన్ని విషయాలు నేర్చుకోవలసి ఉంది. ఈ అంశం నుండి మనకి కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయండి. వాటికి జవాబులుగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన గ్రంథములో అదే విధముగా క్రొత్త నిబంధన గ్రంథములో తినువాటి విషయము ఏకరీతిగానే ఉండిందా అనే దానికి మనం జవాబు చూడవలసి ఉంది. మొదటి సమస్య, పిల్లలు వింటున్నారా? సెకండ్ లైన్, మొదటి ప్రశ్న ఏంటి? పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో తినువాటి విషయము ఏకరీతిగానే ఉందా లేక మార్పు చేర్పులతో ఉందా అన్నది చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం మారు మనసు పొందిన సంఘాలలో కొన్నింటిలో ముఖ్యంగా మరి కొన్ని తినకూడదు, కొన్ని తినవచ్చు అనే ఒక ఆచారాన్ని పాటిస్తున్నాయి. కొన్ని ముఖ్యంగా సంఘాలు, మారు మనసు పొందినటువంటి విశ్వాసుల గుంపులు లేక దేవుని సమాజము, దేవుని సంఘం ఏం భావిస్తుంది? కొన్ని తినవచ్చును, ఇంకొన్ని తినకూడదు అని భావిస్తుంది. ఇది రైటేనా లేక అన్నీ తినవచ్చా? ఇది రెండవ సమస్య లేక రెండవ ప్రశ్నగా మనం ముందుకు వెళ్ళే కొలది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆల్సో అంత్యకాలంలో జీవిస్తున్నటువంటి మనము లేదా పరిశుద్ధాత్మ దేవుని కాలంలో జీవిస్తున్న మనము విగ్రహార్పితమైన పదార్థములను ప్రార్థన చేసుకొని తింటే పవిత్రముగానే అవుతాయా లేక విగ్రహారాధికులు చేసే విందుల్లో, వినోదాల్లో మనం పాల్గొని ప్రార్థన చేసుకుని తినవచ్చా? అది తప్ప ఒప్ప? ఇది మూడవ సమస్య లేక మూడవ ప్రశ్న. ఇప్పుడు చెప్పండి, పద్మ గారు ఎన్ని మాటలు చెప్పాను? పార్వతమ్మ గారు వింటున్నారా? దేని స్వామి చెప్పండి, హల్లెలూయా. సరే, నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం ఇక్కడ కొద్దిమందిగా కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉంటాము. అయితే వీటిని మనం ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు మరి వందలాది మందిగా, ఒక్కొక్కసారి వేలాది మందిగా ఈ వాక్యాలు విని ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందుతున్నారు. సో కనుక మనం ఈ విషయాలు మరి కాస్తంత జాగ్రత్తగా, నిశ్చింతగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరణము గెల్చిన జయ యేసు, మరణమే ఓడెను జయ యేసు. చప్పట్లు కొట్టండి. మరణము గెలచిన జయ యేసు, మరణమే ఓడెను జయ యేసు. పరమ బలమసగు జయ యేసు, పరమ బలమసగు జయ యేసు. శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు.
హల్లెలూయా. సరే, ఈ మనకు ఎదురైన ప్రశ్నలను గూర్చి మనం ముందుకు వెళ్ళే కొలది ఆటోమేటిక్గా ఒక్కొక్క దానికి ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి వాటిని ప్రశ్నలు అలాగా ఉంచుకొని నోట్ చేసుకోండి, లేదా మనసులో ఉంచుకోండి. మనం ముందుకు వెళ్ళే కొలది వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేవి మనం చూస్తాం. దేవుని మాట ఏంటంటే, తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు అని దేవుని మాట. సైతాన్ ఏం చెప్పింది? మీరు తినండి, చావనే చావరు అని చెప్పింది. ఒక విధంగా మీరు తినండి, దేవతల వలె మీరు మారతారు అని కూడా చెప్పింది. ఏం పండది? మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలము. ఈ యొక్క ద ట్రీ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, మంచి చెడు తెలియజేసే వృక్ష ఫలము, అది మాత్రమే తినొద్దని ఆజ్ఞ. తింటే నీవు చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు. సైతాన్ ఏం చెప్తుంది? సర్పములో నుండి మీరు చావనే చావరు అని చెప్పింది, భ్రమ పెట్టింది, చక్కగా నచ్చజెప్పింది. ఏమండి, ఎన్ని మాటలు చెప్పిందో. దేవుడు ఒక మాటే చెప్పాడు, తినబాకండి, తింటే చచ్చిపోతారు. సైతాన్ దానికి 4 మాటలు చెప్పింది. ఇది నిజమా? ఇటు రండి, అసలు ఏం జరిగింది? దేవుడు ఇలా చెప్పాడా? మీకు తలకాయ లేదా? ఎంత బాగుందో చూడండి, ఎంత అందంగా ఉందో చూడండి, మీరు తినండి, అసలు చచ్చిపోరు, దేవదూతలాగా అవుతారు, నా మాట నిజమో. చూసారా? మన ఆది తల్లి దేనికి కనెక్ట్ అయిపోయింది? సాతాను మాటలకే వెంటనే కనెక్ట్ అయిపోయింది. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా యేసయ్య మాటలు చాలామందికి రుచిగా ఉండవండి కదా. ఏదో కల్పిత కథలు, ఏదో సీరియల్స్ అనండి, సినిమాలు అనండి, ఏదైనా ఉన్నాయి అనుకోండి, కొంతమంది ఎంత ఆసక్తిగా ఎంత జాగ్రత్తగా ఎంత ఇంట్రెస్ట్గా వింటామో కదండి. ఒక్కొక్కసారి రాత్రి వేళ కంటి మీద రెప్పేయకుండా ఆ సీరియల్ అంతా అయిపోయేదాకా చూస్తారు కొంతమంది. ఎంత లేట్ నైట్ అయినా ప్రార్థనలో కాసేపు కూర్చొని అండి, ఏమైపోద్దో చెప్పండి, అసలు మనకు తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది. అవునా? సైతానికి మనిషి తొందరగా కనెక్ట్ అవుతాడండి. ఎందుకంటే సైతాను దగ్గర నియమాలు లేవు, నీతి లేదు, జాతి లేదు. నువ్వు ఏదైనా చెయ్యి, ఏమైనా తిను, ఎలాగైనా జీవించు, ఏదైనా చూడు, ఏదైనా మాట్లాడు, ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా తిను. చూసారా? నో రిస్ట్రిక్షన్స్ ఇన్ ద ఈవిల్ వే. కానీ దేవునికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీరు మితముగా మాట్లాడండి, మంచినే చెయ్యండి, ఏది పడితే అది తినబాకండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకండి. అబ్బో, అన్ని పథ్యాలు రిస్ట్రిక్షన్సే, నిబంధనలే. అందుకనే బైబిల్ చెప్తుంది,
నాశనమునకు పోయే దారి వెడల్పుగా ఉంటుందంట. చూసారా? మరి యేసయ్య మార్గం ఎట్లా ఉంటుందో తెలుసా? ఏమండి, యేసయ్య మార్గం చాలా ఇరుకుగా ఉంటుందంట. ఇరుకులోకి వెళ్ళాలంటే ఎంత కష్టమో, మొక్కి మూలిగి నుంచొని కూర్చొని కష్టపడి వెళ్ళాలి. విశాల మార్గం సైతాను మార్గం. చూసారా? ఎలాగైనా వెళ్ళొచ్చు, నిద్రపోవచ్చు, తినొచ్చు, బాగా తినండి, బాగా త్రాగండి, మోసాలు చెయ్యండి, దొంగతనాలు చెయ్యండి, హత్యలు చెయ్యండి. సైతాను మార్గం చాలా విశాలంగా ఉంటుంది. అందుకని ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? విశాల మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడుతున్నారండి. ఇప్పుడు అంటండి, ఈ ప్రపంచం అనేది సైతానుడి వశంలో ఉంది. మీకు తెలుసా? భూలోక రాజ్యము నా వశములో ఉంది అని సైతాను స్వయంగా యేసు ప్రభు వారితో చెప్పింది. చదవండి, తీసిన వాళ్ళు చదవండి. ట్రై చేయి తీయటానికి. అపవాది కొండ మీదకి యేసయ్యని తీసుకొని వెళ్ళి ఈ భూలోక రాజ్యములన్నింటినీ అనగా దేశములన్నింటినీ, ఎన్నంట ఎన్నున్నాయి సుమారుగా? ఏమై మహాలక్ష్మి, భూలోక రాజ్యాలు ఇప్పుడు ఎన్నున్నాయి సుమారుగా? ఇంచుమించుగా 200 దేశాలు ఉన్నాయి. గట్టిగా 196 దేశాలు లెక్క చెప్తున్నారు. కొంతమంది అంచనా ప్రకారం 200 పైనే. సరే, అటు ఇటు కాకుండా మధ్యస్థంగా మనం 200 అనుకుందాం. ఎన్ని దేశాలు విన్నారా పిల్లలు? 200 దేశాలు, 200 రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యాలన్నీ కూడా, వీటి మహిమంతా కూడా, దీని మీద పెత్తనం అంతా కూడా నేనిస్తా అని సైతాను యేసు ప్రభుతో అంటుందండి. సైతాను గడికి ఎంత ధైర్యం అండి! ఆయన ఎవరు? సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. హల్లెలూయా. ఎవరైనా సర్వోన్నతుడా, దేవుని కుమారుడా అని కాకేసింది. సైతానికి తెలియదా సృష్టికర్తని? తెలుసు. చూసారా? ఆదాము అవ్వలు తినకూడని తింటే వీళ్ళు పాపం చేసినట్టు అవుతుంది, వీళ్ళు తప్పు చేసినట్టు అవుతుంది, వీళ్ళకి మరణం వస్తుంది. తెలీదా? తెలుసు. కావాలనే సైతాను మనుషుల్ని మోసం చేస్తుంది. జాగ్రత్త. విశ్వాసులు కూడా ఈ దినాల్లో చాలా సైతాన్ చేతుల్లో మోసపోతున్నారండి. సరే, తండ్రి పెట్టినటువంటి నియమం ఏంటంటే, మీరు ఎక్కడ పడితే అక్కడ తినొద్దు, ఏది పడితే అది తినొద్దు. పాత నిబంధన గ్రంథంలో పవిత్ర పక్షులు, పవిత్ర జంతువులు, అపవిత్ర పక్షులు, అపవిత్ర జంతువులు, సరీసృపాలు అని దేవుడు డివైడ్ చేశాడు. ఇది మొదటి దానికి ఆన్సర్. పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడమ్మా? ఈరోజు మంచి సమయం, చక్కగా 1 గంట నేర్చుకుందాం. చెప్పండి. యేసయ్య ఏం చేశాడు? పవిత్రమైన జంతువులు అంటే తినదగినవి, తినకూడనివి. పక్షుల్లో తినదగినవి, తినకూడనివి. సరీసృపాల్లో తినదగినవి, తినకూడనివి. మన కాన్సెప్ట్ ఏంట్రా తేజ? విశ్వాసి తిను విషయము లేక భుజించు విషయములు అనే అంశం గురించి మనం నేర్చుకొస్తున్నాం పోయిన వారం నుండి. సంఘ క్రమములో విశ్వాసులు ఏం భుజించాలి, ఏది భుజించకూడదు, భోజనము లేక తినువాటి విషయము అనేది మనం నేర్చుకుంటూ వస్తున్నాం. పాత నిబంధనలో గిట్టలు చీలి ఉన్న జంతువులను తినొచ్చు.
ఏంటది? పాత నిబంధనలో గిట్టలు చీలి ఉన్న వాటిని తినవచ్చును. ఉదాహరణకి గొర్రెకి కానీ, ఎద్దులకు కానీ, మేకలకు కానీ వీటికి ఏమవుతుందంటే వాటి గిట్టలు రెండుగా చీలి ఉంటాయి. ఇవి తినొచ్చు, తినదగినవి, పవిత్ర జంతువులు. లిజన్, గిట్ట చీలకుండా ఉంటే తినొద్దు. గిట్టలు చీలైనా ఉండాలి అట్లీస్ట్, లేదా నెమరైనా వెయ్యాలి. అలా లేకపోతే అది అపవిత్రమైన జంతువు. ఓకే, ఎస్, హల్లెలూయా. అయితే మనవాడు చెప్తుంది ఏంటంటే పందికి చీలే ఉంటాయి కానీ నెమరు వేయదు. జంతువుల్లో ఏది డెక్కలగలదై నెమరు వేయనో దానిని తినవచ్చు. చాలండి. సరే, లిజన్. పక్షుల్లో పవిత్ర పక్షులు, అపవిత్ర పక్షులు. మనం కోళ్ళు తింటాం మామూలుగా. కోడి అనేది మనం పెంచుకుంటాం, పారం కోడి తినొచ్చు. అయితే కొంగ, కుక్కుడు, గువ్వ, కోయిల, ఏదో అపవిత్ర పక్షులు ఉన్నాయి, అవి తినొద్దని బైబిల్లో ఉంటుంది. గ్రద్ద, ఇదొక లెక్క. అట్లాగే జలచరాల్లో కూడా పులుసులు కలిగినటువంటి వాటిని తినొచ్చు. ఇప్పుడు చేప ఉందనుకో, దానికి పులుసులు ఉంటాయి, తినొచ్చు. నిజానికి బొమ్మిడై ఉంటుంది, అది తినకూడదు, దానికి పులుసులు ఉండవు. రెక్కలు పొలుసులు దేనికుండునో వాటిని తినవచ్చు, లేదంటే అపవిత్రమైనది తినొద్దని ఆజ్ఞ. అమ్మ వింటున్నారా? తలకాయలు పైకెత్తండి, నా వైపు చూడండి అందరూ. ఇదిగో మీ రాజు ఏ తెంచుచున్నాడు, నీ తలలే తోడే సమీపమాయేమి విడుదల ధైర్యమునందుడి, సమీపమాయేమి విడుదల ధైర్యమునందుడి. హల్లెలూయా. ప్రియులారా, క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఈ నియమం లేదండి. కటికవాని అంగడిలో ఏది దొరికినా నువ్వు తినాలనిపిస్తే, తినాలని ఆశపడితే తిను అని ఉంటుంది. క్రొత్త నిబంధనలో ఏదైనా విశ్వాసి, నీకు అనుమానం లేకపోతే ఏ మాంసమైనా పవిత్రమైనది అపవిత్రమైనదని లేదు, తినవచ్చు అని ఉంటుంది. మనస్సాక్షి నిమిత్తమై ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో అది తినవచ్చును. రిఫరెన్స్ ఏంటమ్మా? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం, 25. ఓకే, 25వ వచనం అండర్లైన్ చేసుకోండి. హల్లెలూయా. ప్రియులారా, సరే, ఇంకిక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు ఇది తినండి, ఇది తినబాకండి అన్న నిబంధన పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు మాత్రమే. నోట్ దిస్ పాయింట్. క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీ లేదు, హెల్లేనీయుడని లేదు, ఇండియన్ అని లేదు, అమెరికన్ అని లేదు. ఏమండి, ప్రతి మనిషి దీని కిందకు వచ్చేస్తాడు. మనస్సాక్షి నీకు బాధ పెట్టకపోతే, అనుమానం లేకపోతే, కటికవాని కొట్లో దొరికే, అంగడిలో దొరికే ఏదైనా తెచ్చుకొని తినొచ్చు. మీకు ఒకటి క్లియర్ అయిపోయింది. ఏంటి? మొదటి మాట, పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో తినువాటి విషయంలో తేడాలు ఉన్నాయా, ఒక్క రీతిగానే ఉందా అంటే ఒక్క రీతిగా లేదు అని ఆన్సర్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో ఏది పెడితే తినడానికి లేదు.
కొత్త నిబంధనలో ఏదైనా నీకు మనస్సాక్షి నీకు అభ్యంతరం పెట్టకపోతే తినేసేయి. సంఘ క్రమంలో కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మన ఇష్టానుసారముగా జీవించకూడదు. దేవుని సంఘములో చేరాక దేవుని వాక్య ప్రకారముగానే మనము భుజించటం నేర్చుకోవాలి, లేక ఆ కార్యక్రమాలలో పాల్గొనటం చెయ్యాలి. లేదంటే దేవుని యొక్క శాపము మీ మీదకి వస్తుంది. అంతే కదా, నా మాటలు కాదండి. బైబిల్ గ్రంథంలో క్రీస్తు శరీరమును క్రీస్తు రక్తమును తినుటకు త్రాగుటకు సంఘముగా కూడిన దినాన ఆ రోజున ఒక క్రమము లేకుండా ముందుగా వచ్చినటువంటి వారు ముందుగానే ఎక్కువ తినేసి కాస్త ఆలస్యంగా వచ్చిన వారు కొంచకుండా చేస్తున్నారు, అక్రమం చేయబాకండి అని ఒక హెచ్చరిక. అట్లాగే ఆ జీవము కలిగిన దేవుని శరీరాన్ని జీవము కలిగిన దేవుని రక్తాన్ని త్రాగే మీరు జాగ్రత్తగా జీవించండి. అయోగ్యంగా మీ ఇష్టానుసారంగా తిని త్రాగితే రోగులు అవుతారు, లేదంటే ఒక్కొక్కసారి మరణం కూడా తెచ్చుకోవచ్చు అని దేవుని లేఖనం చెప్తుంది. అందుకనే సంఘములో తినువాటి విషయములో సంఘము ఖచ్చితముగా కొన్ని సత్యాలు నేర్చుకొని తెలుసుకొని ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజవరును లేరని రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. హల్లెలూయా. ప్రియులారా, పరలోకపు తండ్రి అయిన దేవుడు కొన్ని నియమాలు పెట్టి ఇది తినండి ఇది తినబాకండి అని చెప్పాడు. సాతానుకైతే నియమాలు లేనివాడు గనక, ఒక విధంగా సిగ్గుమాలిన వాడు గనక సైతాన పోరా పో అని ఎన్నో తిడతాం మనం, అయినాడు వస్తాడు మళ్ళీ. అందుకని మనం ఏమంటున్నామండి, సైతాన్ని సిగ్గుమాలిన వాడు. నిజమే. ఈ సైతానుడైతే రండి తినండి అభ్యంతరం లేదండి, దొంగిలించిన ఆహారము నీళ్లు వెరీ టేస్టీ అని చెప్తాడు. తండ్రి ఏం చెప్తున్నాడు, దొంగతనము చేయబాకండి అని చెప్తున్నాడు. అవునా? తండ్రి ఏం చెప్తున్నాడు, దొంగతనము చెయ్యవద్దు. సైతాన్ ఏం చెప్తున్నాడు, పోయిన వారం నేర్చుకున్నాం, దొంగిలించిన నీళ్లు తీపి. సామెతల గ్రంథంలోనే మీకు చూపించాను. చాటున తినిన భోజనము రుచి. చూసారా? ఈ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. అరే సైతాన్ గడు ఎట్లా నేర్పిస్తున్నాడు, చిన్నపిల్లలకు నేర్పించినట్టు నేర్పిస్తున్నాడు. మనకు తెలియదు దొంగిలించి నీళ్ళు రుచి ఎందుకు వస్తుంది అసలు? దొంగతనం చేస్తే ఏంటి, మంచిగా తాగుతారు రుచి. ఆ ఉప్పు నీళ్ళు అయితే ఉప్పుకుంటాయి, చప్ప నీళ్ళు అయితే చప్పకుండా, తీయని పిల్లలు తీగి ఉంటాయి. కానీ సైతాన్ ఏం నేర్పిస్తున్నాడు, అబద్ధీకుడు. సైతాన్ గడు ఏంటంట ఏరా, అబద్ధీకుడు. అవునా? అబద్ధాలు చెప్తాడు, చాలా అబద్ధాలు చెప్తాడు. కానీ కొన్నిసార్లు మాత్రం సత్యమే చెప్తాడు. గుర్తుంచుకోండి. కొన్నిసార్లు సైతాన్ ఏం చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు. కొన్నిసార్లు దేవుడు ఊరుకోడు గనక సత్యమే చెప్తాడు. ఇదొక లెక్క. హల్లెలూయా. ప్రియులారా, మోషే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకొని దేవుని యొద్ద నుంచి నియమ నిబంధనలన్నింటినీ తీసుకొని మోసుకొని, ముఖ్యముగా 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞల పలకలను తీసుకొని తెచ్చాడు ఉపవాసం ఉండి.
యేసుక్రీస్తు వారు కూడా బాప్తీసం పొందిన వెంటనే ఆయన అరణ్యమునకు కొనిపోబడి ఉపవాసం ఉండి సైతాను చేత శోధించబడ్డారు. ఆయన కూడా ఆ దినములలో ఆహారము కానీ నీరు కానీ పుచ్చుకోలేదు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. దైవ నియమములో ఫాస్టింగ్ అన్నది చాలా శక్తిని విశ్వాసకిస్తుంది. అందుకే సైతానికి ఈ సంగతి తెలిసే మనల్ని ఏది పెడితే తిను అబ్బా భలే ఉందే, భలే రుచిగా ఉంటుంది, తిను అంటది. సైతాన్ తెలివి ఏంటంటే విశ్వాసులు ముఖ్యంగా మోసం చేయటానికి. విశ్వాసి ఉపవాసము చేయటం ద్వారా దేవుని శక్తిని సంపాదించుకుంటాడు. ఇది సైతానికి ఇష్టం లేదు. అందుకనే మనకేం మనసు పెడతాడు, తిందాం ఉపవాస ప్రార్థన. అయ్యో ఇవాళ ఉపవాస ప్రార్థన, అబ్బా అయ్యో ఏం తినటానికి లేదుగా అనిపిస్తుంది. రోజు తింటున్నాగా ఏమండి, ఒకరోజు మానుకుంటే ఏమైంది? ఇది సైతాన్ యొక్క ప్లాను. ఏమండి, మీకు ఒక సీక్రెట్ చెప్పనా? సీక్రెట్ అంటే ఏం లేదులేండి. దయ్యములను వశీకరణ చేసుకునే మంత్రశక్తులను అభ్యసించే మాంత్రికులు, తాంత్రికులు, చేతబడి శక్తులను వశం చేసుకునేటువంటి వారందరూ కూడా ఉపవాస దీక్షలు చేస్తారు. ఎందుకో తెలుసా? వాటి శక్తిని వీరు తమలోకి తెచ్చుకోవటానికి వాటిని ఆ ఉపవాస దీక్ష చేయటం ద్వారా కొన్ని శక్తులు వాళ్ళకి వస్తాయట. దేవుని కొరకు సంఘము ఉపవాసం చేస్తుంది కాబట్టి దేవుని యొక్క శక్తులు సంఘానికి వస్తాయి కనుక సైతానికి ఈ సంగతి తెలుసు కనుక తినండి అంటది. సంఘానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఈ రోజున మీకు దానియేలును మూలవాక్యంగా తీసుకెళ్ళి చదివించాను కదా. దానియేలు గారు ఆయన స్నేహితులు ఎవరో తెలుసా? చెప్పండి. షడ్రకు, మేషకు, అబేద్నెగో. టోటల్గా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అని మనం అంటాం. అవునా? అవును. ఎంతమంది స్నేహితులు? ఆగండి, దేవదాస్ వీడు చెప్తాడు. ఎంతమందిరా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. వాడు రైట్ చెప్తున్నావు చెప్పరా? అక్కడ ఎంతమంది స్నేహితులు దానియేలు గ్రంథంలో? దానియేలు స్నేహితులు ఎంతమంది? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. ఎంతమంది? 3. అట్ట వాటి చూసి తెలివి నేర్చుకో. దేవుని సోని చెప్పండి హల్లెలూయా. దానియేలు స్నేహితులు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. ఎంతమంది రా ఇప్పుడు? వాళ్ళంతా రే మళ్ళీ 3 అంటావారా? దానియేలు పక్కన పెడతావారా? ప్రేమ వేటకని ఊరిలోని పక్షిలా గాయములతో మూల్గుచుండగా, వేటకని ఊరిలోని పక్షిలా గాయములతో మూల్గుచుండగా, నా స్వరమునే నీ వింటివా, నేనున్నాను అని అంటివా, దేవా దేవా నా దేవా, ఎందుకయ్యా నాపైన ఇంత ప్రేమ, ఎందుకయ్యా నాపైన ఇంత ప్రేమ. ఇది మన సంఘానికి చెందిన పాట. కానీ మన సంఘంలో మనం మానేశాం. కానీ ఏమండి, ప్రక్కనే ఉన్న కొన్ని సంఘాలు వాళ్ళు ఈ పాటని ఖచ్చితంగా ప్రతి ఆరాధనలో పాడుతున్నారంట. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ పాట వాళ్ళు పాడుతుంటే అందరూ ఏడ్చి ఆ పాటను కన్నీటితో ఆరాధన పాటలాగా పాడతారంట. నాకు చాలా సంతోషం వేసింది. సరే ఫోన్లే, అది మనకు సంబంధించిందైనా మనమంతా వాడుకలో దాన్ని తెచ్చుకోలేకపోయినా వేరొకరి అదేంటో ఆ పాట పాడితే అమ్మాయి శ్రీదేవి చెప్తుందంట, అసలు ఆ పాట పాడంగానే ఆటోమేటిక్గా పాడేవాళ్ళకి కన్నీరు వస్తుందంట. కూర్చున్న సంఘంలో కూడా ఖచ్చితంగా ప్రతి వారము మనకు సంబంధించిన 3 పాటలు వాళ్ళు పాడతారంటండి. ఇదొక పాటను, ఇంకొకటి ఏంటి
ఆ మార్పు లేని ఓ మానవ అనేది ఒక పాట, నీతి సూర్యుడ నీవే మనకు ఆధారం అనే పాట. ఇప్పుడు పాడిన 3 పాటలు ఖచ్చితంగా వాళ్ళ ప్రతి మీటింగ్లోనూ పాడతారంట ప్రక్క సంఘంలో. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలనే ఈ 4 స్నేహితులు కూడా బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా తీసుకొని పోబడ్డారు. అయితే ఆ రాజ్యములో యవనస్తులైనటువంటి వారిని జాగ్రత్తగా తరబీదు చేసి, వారికి మంచి జ్ఞానమును, సుబోధలను అందించి, మంచి భోజనం పెట్టి, మంచిగా వారి తరబీదును చేసి రాజ్యములో వారిని వాడుకోవాలని రాజుగారికి ఆలోచన వచ్చిందిట. ఏ రాజుగారికి? బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి. మీకు ఒక విషయం తెలియాలి, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలనే మంచి యవనస్తులండి. వీళ్ళు మంచి భక్తి కలిగిన వారు, యూదులు, మంచి నిష్ట కలిగిన వారు, మంచి చక్కటి బలము, ఆరోగ్యము యవనులు. అయితే వీరిని నపుంసకులుగా చేసేశారు. ఆ రోజుల్లో శత్రువులు దొరికితే ప్రాణాలు తీసేస్తారు. ఒకవేళ వృద్ధాప్యంలోనో, జబ్బు పడ్డ వాళ్ళనో, ముసలి వాళ్ళనో, స్త్రీలనో, పిల్లలను అయితే యుద్ధంలో వదిలేస్తారు. యవనుల్ని అసలు వదలరు. లేదు, కొంతమంది యవనులను పట్టుకెళ్ళిపోయి నపుంసకులుగా చేసి బానిసలుగా వాడుకుంటారు. ఇది విధి అప్పటికి, ఆ కాలానికి. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు వివాహాలు కాల. అందుకే బైబిల్ ఎక్కడ వాళ్ళకి సంతానం ఉన్నట్లుగా బైబిల్ ఆధారాలు ఉండవు. ప్రియులారా, కానీ పరాయి దేశంలోకి వెళ్ళిన వారి భక్తి విషయంలో కాంప్రమైజ్ కానటువంటి గొప్ప సద్భక్తులండి వీళ్ళు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అంటారు, రాజుగారు మీ బొమ్మకు మేము చేతులెత్తి మొక్కనే మొక్కం. అవర్ లార్డ్ ఈజ్ ఆల్మైటీ. మా దేవుడు శక్తిమంతుడు. హీ ఈజ్ ఏబుల్ టు సేవ్ us. ఆయన మమ్ములను రక్షించుటకు సమర్థుడు. కాబట్టి మేము చేతులెత్తి, నీవు చేసిన విగ్రహమునకు చేతులెత్తి మేము దండం పెట్టం. ఈ రోజున క్రైస్తవ్యం ఏమైపోయిందంటే, చాటుని తినిన భోజనం ఏడ చాటునే కదలే, ఎట్టగట్లే అడ్జస్ట్ అయిపోండి, పదండి వెళ్దాం, పండి, ఏమైంది చెప్పండి, ఏదో చూసాం, ఏదో ముద్ద తిన్నాం, ఏదో వచ్చాం, పదండి సర్దుబాటు. అంత సర్దుబాటు వ్యవహారం అయిపోయింది. పరిశుద్ధత లేదు, క్రమశిక్షణ లేదు, దేవుని భయం లేదు. తినువాటి విషయంలో జాగ్రత్త. తిండికి ఆశించినటువంటి ఏశావు జ్యేష్ఠత్వమును పోగొట్టుకొని దేశ దిమ్మరిగా, వ్యభిచారిగా భయంకరమైన శిక్షణ అనుభవించింది అతని వంశము లేక అతని జాతి. అతను గూర్చి బైబిల్ చెప్తుంది. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వమును పోగొట్టుకొనిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని. సంగమా, జాగ్రత్త. ఒక్క పూట తిండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్. Don't forget to subscribe క్రీస్తు విజయం.